అప్డేట్స్ చూసుకుంటే సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో వరద ముంపు గురైన లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత 20 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా వర్షం పడిన నేపథ్యంలో నర్సాపూర్ చెరువు మత్తడిని 1 మీటర్ మేర తొలగించి శనిగరం మందపల్లి వైపు వరద నీటిని మళ్లించినట్లు వెల్లడించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందొద్దని హరీష్ రావు అన్నారు. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం పడడం జరిగింది. సిద్దిపేట పట్టణ పైభాగంలో ఉన్నటువంటి తొగుట మండలంలో కూడా 20 సెంటీమీటర్ల వర్షం పడి మరి పెద్ద ఎత్తున వరద నీరు రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్సాన్పల్లి, తడకపల్లి చెరువులన్నీ కూడా ఓవర్ఫ్లో అయి పట్టణంలో ఉండే కోమటి చెరువు నుంచి నీరు వరద ఉధృతి గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద ఒకేసారి రావడం వల్ల పట్టణంలోని పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు రావడం జరిగింది. సో ఈ నీళ్లను తొలగించడం కోసం కింద ఉండేటువంటి నర్సాపూర్ చెరువు యొక్క మత్తడిని దాదాపు 1 మీటర్ పాటు తొలగించడి నీటిని మరి అటు శనిగరం చెరువు వైపు ఇటు మందపల్లి వాగు వైపు మళ్లించడి మరి నీళ్లను తొలగించగలిగాం. బట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి క్లౌడ్ బ్రస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద కూడా టెక్నికల్గా ఇంజనీర్స్తో మాట్లాడి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ పునరావృతం కాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం పడడం జరిగింది. సిద్దిపేట పట్టణ పైభాగంలో ఉన్నటువంటి తొగుట మండలంలో కూడా 20 సెంటీమీటర్ల వర్షం పడి మరి పెద్ద ఎత్తున వరద నీరు రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్సాన్పల్లి, తడకపల్లి చెరువులన్నీ కూడా ఓవర్ఫ్లో అయి పట్టణంలో ఉండే కోమటి చెరువు నుంచి నీరు వరద ఉధృతి గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద ఒకేసారి రావడం వల్ల పట్టణంలోని పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు రావడం జరిగింది. సో ఈ నీళ్లను తొలగించడం కోసం కింద ఉండేటువంటి నర్సాపూర్ చెరువు యొక్క మత్తడిని దాదాపు 1 మీటర్ పాటు తొలగించడి నీటిని మరి అటు శనిగరం చెరువు వైపు ఇటు మందపల్లి వాగు వైపు మళ్లించడి మరి నీళ్లను తొలగించగలిగాం. బట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి క్లౌడ్ బ్రస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద కూడా టెక్నికల్గా ఇంజనీర్స్తో మాట్లాడి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ పునరావృతం కాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం పడడం జరిగింది. సిద్దిపేట ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం నుంచి 80 బస్తాల యూరియా పొటాషియాన్ని అర్ధరాత్రి ఖమ్మం జిల్లా కల్లూరికి తరలిస్తుండగా గంపలగూడెం వద్ద పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. 50,000 రూపాయల విలువైన ఈ ఎరువును అక్రమంగా తరలించడంపై డ్రైవర్తో పాటు గ్రోమోర్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి యూరియాను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన దాడి ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రి ప్రాంగణంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే వైద్య సిబ్బందిపై దాడి చేసిన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎల్లవేళలా వైద్య సిబ్బందికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కొన్ని వార్తా ఛానళ్లలో దాడి చేసింది టీడీపీ కార్యకర్తలని ప్రచారం చేసిన విధానంపై మండిపడ్డ ఆయన ఆసుపత్రుల రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు తమ పార్టీకి చెందినవారు కాదని, కొందరు రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీని వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడిలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. క్యాజువాలిటీ లేకపోయిన తర్వాత ఒక అబ్బాయి ఆపోజిట్ అబ్బాయి ఎవరు తెలియదు సార్. అబ్బాయి మా రూమ్లోకి వచ్చేసి గడ పెట్టుకోపోయినాడు సార్. మేము లోపలికి వెళ్ళినాం, నేను డాక్టర్ మేడం. ఆ అబ్బాయి లోపలికి వచ్చి గడ పెట్టుకోపోయినాడు. ఆ పిల్లోడు గడి పెట్టే టైంలో మిగతా 10 మంది పైన అంతా తోసుకొని వచ్చేసి మేము అక్కడ ఉన్నాం. ఇద్దరు మమ్మల్ని కూడా తోసుకొని వెళ్ళి లోపలికి గోడ కనిపించేసినారు. పోలీసులు చెక్ చేసుకోండి. మీకు ఎవరైనా కూడా మీ మీద దాడి చేసిన వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్లో కవర్ అయిన వాళ్ళు కాకుండా ఇంకా వాళ్ళు ఎవరినైనా వదిలేసింటే కూడా మీకు చూపించండి. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. 10 గంటల వరకు 9:40 ఆ టైంలో వచ్చేసి అసాల్ట్ కేసు వచ్చింది. వచ్చిన తర్వాత లోపలికి కేసు తీసుకొని వచ్చినారు. కేసు బాగలేదని చెప్పేసి డాక్టర్ మేడం గారు వచ్చి చూస్తారు. మేడం చూసిన తర్వాత సార్ క్యాన్లో పెట్టి ఫ్లూయిడ్ పెట్టండి అన్నారు. క్యాన్లో తీసుకొచ్చి ఫ్లూయిడ్ తీసుకొచ్చాక లోపలికి వెళ్ళాం సార్. క్యాజువాలిటీ లేకపోయిన తర్వాత ఒక అబ్బాయి ఆపోజిట్ అబ్బాయి ఎవరు తెలియదు సార్. అబ్బాయి మా రూమ్లోకి వచ్చేసి గడ పెట్టుకోపోయినాడు సార్. మేము లోపలికి వెళ్ళినాం, నేను డాక్టర్ మేడం. ఆ అబ్బాయి లోపలికి వచ్చి గడ పెట్టుకోపోయినాడు. ఆ పిల్లోడు గడి పెట్టే టైంలో మిగతా 10 మంది పైన అంతా తోసుకొని వచ్చేసి మేము అక్కడ ఉన్నాం. ఇద్దరు మమ్మల్ని కూడా తోసుకొని వెళ్ళి లోపలికి గోడ నిర్మల్ జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలమయమైన కాలనీలలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. బీఎన్ఆర్ కాలనీ, శివాజీ చౌక్, డాక్టర్స్ లైన్లో జలమయమైన రోడ్లను, కాలనీలను పరిశీలించారు. ప్రజలకు సహాయక చర్యలు అందించడంలో విఫలమైన అధికారులపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో కూటమి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ సిపిఎం సిపిఐ నాయకులు కార్యకర్తలు కలిసి స్థానిక గడియార స్తంభం సెంటర్లో నిరసన చేపట్టారు. 2000 ఆగస్టు 28న బషీరాబాగులో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరుల్ని స్మరిస్తూ వారికి జోహార్లు అర్పించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలను ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరింత వేగవంతం చేసిందన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం మోపుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థలకు మళ్లిస్తున్న విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. ప్రజల హక్కు కోసం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ ఆదేశిత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు 9 వామపక్ష పార్టీలు ఆనాడు ప్రతిపక్షంలో ఉండే కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. చివరిగా ఆగస్టు 28వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహించారు. ఆ సందర్భంగా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఉపయోగించేసి నిర్బంధం ప్రయోగించాలనే పేరుతోటి బాష్పాయులతోటి ఉద్యమాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేసింది. ఆ బుల్లెట్ల వర్షం కురిపించింది. ఆ బుల్లెట్ల వర్షంలో 3 అమరులయ్యారు. కామ్రేడ్ బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ అనే 3 కామ్రేడ్స్ ఆ ఉద్యమంలో అమరులయ్యారు. ఆనాటి నుంచి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ సంస్కరణలు ఆ రోజుతోటి వెనక్కి తీసుకుంటామని చెప్పేసి అనివార్య పరిస్థితిలో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు నుంచి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఆ ఉద్యమాన్ని బేస్ చేసుకుని అధికారంలోకి వచ్చింది. ఆనాడు ఆ 10 సంవత్సరాల కాలం విద్యుత్ సంస్కరణలకు వెళ్ళలేదు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది, విద్యుత్ సంస్కరణలకు వెళ్ళలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం చీలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, విద్యుత్ సంస్కరణలకి ప్రారంభం చేశారు, మళ్ళీ సంస్కరణలు ప్రారంభించారు. బాలస్వామి జోహార్ కామ్రేడ్ రామకృష్ణ, జోహార్ కామ్రేడ్ రామకృష్ణ, జోహార్ కామ్రేడ్. మీ త్యాగాలను వృధా కానివ్వబోము. మీరు చూపిన సమరశీల పోరాట బాటలో రాష్ట్రంలో